హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ టీం యొక్క అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముంబై ఇండియన్స్ ఐపీఎల్లోనే 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీం. బట్ లాస్ట్ ఇయర్ 2024 సీజన్ చూసుకుంటే పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయింది. వాళ్ళ పేలవమైన ఆటతో పాయింట్స్ టేబుల్ ఏకంగా 10th ప్లేస్కి అయితే చేరారు. అలాగే లాస్ట్ 3 సీజన్స్ చూసుకున్న 2022, 2023, 2024 ఈ 3 సీజన్లు చూసుకున్న వాళ్ళకి పెద్దగా కలిసి రాలేదు. ముఖ్యంగా 2024 అలాగే 2022 సీజన్, ఈ సీజన్లో ఏకంగా 10th ప్లేస్కి చేరారు. ఐపీఎల్లో ఇంత సక్సెస్ టీం అయిన ముంబై ఇండియన్స్ టీం ఇలా పర్ఫామ్ చేయడం ఏమిటని చాలా మంది షాక్ అయ్యారు. కానీ ఈ 2025 ఐపీఎల్ కోసం వాళ్ళు చాలా మంచి ప్లేయర్ని ఆప్షన్లో బై చేశారు. బోత్ బ్యాటింగ్, స్పిన్, పేస్ బౌలింగ్ ఈ 3 డిపార్ట్మెంట్స్లో చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు. ముందుగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఓపెనర్స్ రోహిత్ శర్మ అలాగే ర్యాన్ రికల్టన్, వీళ్ళిద్దరికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ పేర్ అయితే అవబోతుంది. ఈ 2025 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ర్యాన్ రికల్టన్ని ₹1 కోటి కొనుగోలు చేయడం అనేది ముంబై ఇండియన్స్ కి చాలా వరకు కలిసి వచ్చింది. ఎందుకంటే క్వింటన్ డికాక్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు గతంలో ముంబై టీం కి చాలా అంటే చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది. ఆ మిస్ అయిన కాంబినేషన్ ఇప్పుడు ర్యాన్ రికల్టన్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు రూపంలో ముంబై ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ర్యాన్ రికల్టన్, ఇతనికి ఐపీఎల్ డెబ్యూట్ సీజన్. ఐపీఎల్ ఫస్ట్ టైం ఆడబోతున్నాడు కాబట్టి లాట్ ఆఫ్ ప్రెజర్ అయితే ఉంటుంది. బట్ మనం ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం ర్యాన్ రికల్టన్ నుంచి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ అయితే వచ్చాయో. సో డెఫినెట్గా ముంబై వాంకటి పిచ్లో బ్యాటింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసి విధ్వంసం క్రియేట్ చేయగలడు. ఇక రోహిత్ శర్మ చూసుకున్న లాస్ట్ ఇయర్ 2024 ఐపీఎల్లో ఇతని పర్ఫార్మెన్స్ చాలా వరకు బాగుంది. మొత్తం 14 ఇన్నింగ్స్ ఆడితే 417 రన్స్ కొట్టాడు. అలాగే ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న దాదాపు 150+ ఉంది. అలాగే ర్యాన్ రికల్టన్ వీళ్ళిద్దరి నుంచి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తే మిడిల్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్కి కొంచెం ప్రెజర్ అయితే తగ్గుతుంది. ఇక నంబర్ 3లో అన్డౌటెడ్లీ విల్ జాక్స్ ఆడతాడు. నంబర్ 4లో మిస్టర్ 360 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ అయితే ఆడతాడు. విల్ జాక్ చూసుకున్న చాలా మంచి బ్యాట్స్మెన్. లాస్ట్ 2024 ఐపీఎల్లో చూసాం ఆర్సీబీ టీం తరపున చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో మొత్తం 8 ఇన్నింగ్స్ ఆడితే ఏకంగా 175.6 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 382 పరుగులు చేశాడు. అలాగే ఇతనికి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఉంది. కేవలం 40 బంతుల్లోనే గుజరాత్ టైటన్స్ టీంకి ఎగ్నెస్ట్గా ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ విల్ జాక్స్ నుంచి వస్తే ముంబై ఇండియన్స్ టీం నుంచి మంచి టార్గెట్ అయితే వస్తుంది. నంబర్ 5లో తిలక్ వర్మ అలాగే నంబర్ 6లో హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఇది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్. బట్ బ్యాటింగ్లో సూర్యకుమార్ ఏదో ఫామ్ చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో పెద్దగా బాగాలేదు. అతను ఆడిన లాస్ట్ 38 ఇన్నింగ్స్లో కేవలం 25.94 బ్యాటింగ్ యావరేజ్ మాత్రమే ఉంది. తిలక్ వర్మ ఫామ్ చూసుకుంటే చాలా భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ టైం జరిగిన ఇంగ్లాండ్ అలాగే సౌత్ ఆఫ్రికా T20 సిరీస్లో సెంచరీలతో చెలరేగి చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేక వస్తే మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్తో ముంబై ఇండియన్స్ టీంకి మంచి ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. ఇక హార్దిక్ పాండ్యా చూసుకున్న వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్. నంబర్ 7లో నమన్దీర్ ఆడతాడు. సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ముంబై టీం బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళకి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్స్ ఉన్నారు. నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 2 ట్రెంట్ బోల్ట్, నెంబర్ 3 దీపక్ చహర్. దీపక్ చహర్ కోసం ఏకంగా 9.25 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. కానీ బూమ్రా అయితే ప్రెసెంట్ ఇంజురీతో ఇబ్బంది పడుతున్నాడు. సో ఐపీఎల్ స్టార్ట్ అయ్యేసరికి బూమ్రా ఫిట్ అయి బాగా ఆడాలని కోరుకుందాం. ఇక ట్రెంట్ బోల్ట్ చూసుకున్న వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్. లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ తరపున ఏకంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఇతను ప్రీవియస్ గా ముంబై ఇండియన్స్ కి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో ఓవరాల్ గా బూమ్రా, బోల్ట్, దీపక్ చహర్ వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే ముంబై ఇండియన్స్ కి చాలా బలంగా ఉండబోతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకున్న ద మ్యాన్ మిచెల్ శాట్నర్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్. రీసెంట్ టైంలో అతని స్పిన్ బౌలింగ్ చాలా వరకు డామినేట్ చేస్తుంది. సో శాట్నర్కి అయితే 14 మ్యాచ్లో కంప్లీట్గా ఆడతాడు ఎలాంటి ఇంజురీ లేకోకుండా ఈ 2025 ఐపీఎల్లో. సో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ డిపార్ట్మెంట్కి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇది. ప్రజెంట్ ముంబై ఇండియన్స్ దగ్గర వీక్ పాయింట్స్ ఉన్నాయంటే 2. 1 ఫామ్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 2 బూమ్రాస్ ఇంజురీ. ఈ 2 ప్రాబ్లమ్స్ నుంచి ముంబై ఇండియన్స్ టీం గట్టెక్కితే ముంబై ఇండియన్స్ టీం చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. ఇది ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ 2025 ఐపీఎల్ సీజన్ కోసం అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.